పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్ మాట్లాడితే లైఫ్ మారకపోవచ్చు, అద్భుతమైనటువంటి కొటేషన్ చదివినా లైఫ్ మారకపోవచ్చు, గ్రంథాల పుస్తకాలు చదివినా లైఫ్ మారకపోవచ్చు, మోటివేషనల్ మూవీస్ చూసినా లైఫ్ మారకపోవచ్చు. కానీ నీ జీవితంలో నీకే తగిలేటటువంటి ఎదురు దెబ్బ నేర్పిన గుణపాఠం నడిపించే మార్గం, అది చూపించే గమ్యం నీ జీవితం మారుస్తుంది. నాకు ఎదురు దెబ్బ తగిలింది, నాకు ఎవరు చెప్పినా ఇంట్లో నేనేమనుకున్నా అంటే వాని కోసం చెప్తుండు కథం. అట్లా ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ వచ్చినంత వరకు నేను ఎవరు మాట ఉండే, లాక్డౌన్ వచ్చినాక నేనే రియలైజ్ అయినా ఏమన్నా చెయ్యాలి, ప్రాణాలు పెట్టైనా పర్లేదు, ఏదన్నా పని చేయాలి, పైసలు సంపాదించే పని చేయాలి, ధర్మబద్ధంగా ఎవరిని ముంచొద్దు, మనం మునుగొద్దు, నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదించే మార్గం అని ఉంటే నా దగ్గర భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి ఉంది, అమ్మ నాయన ఇచ్చినటువంటి పోరాడేటటువంటి తత్వం ఉంది. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి కూడా చదువు కారణం కాస్తారు, టాలెంట్ లేదు నాకు, గొడ్డు కష్టం. ఈడ బంగారం వెళ్తుందంటే తొవ్వి బంగారం తీసినాక వదిలిపెట్టే రకం కాదు, అట్లా మొండిగా పెంచిండు మా అయ్యను. నేనేమనుకున్నా అంటే లాక్డౌన్ తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, భూమి మీద దేవుడు నన్ను బతికిస్తే చాలు, ప్రాణం పెట్టి ఏమైనా పని చేయాలని వెయిట్ చేస్తున్న తరుణంలో నాకు వెస్టీజ్ని పంపించిన భగవంతుడు. వెస్టీజ్ అని పేరు ఒక్కటే చూశాను నేను. నా ఫ్రెండ్, పంచాయతీ సెక్రటరీ, నా డిగ్రీ క్లాస్మేట్ బాలం శ్రీనివాస్ సార్ ఇప్పుడు డియూసిడి పొజిషన్ లో ఉన్నాడు. 7.94 lakhs తనకి పర్ మంత్. శ్రీనివాస్ సార్ నాకు